విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 13వ వార్డులో ఈ నెల 15 నుండి పాదయాత్ర చేపట్టనున్నట్లు ఎంపీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచామని అందుకు తగ్గట్టుగా అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. మధురవాడ పిఎం పాలెం అర్బన్ అదే అవునండి అదే అంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఎలా ఉందంటే సాధారణంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మీ అందరికీ తెలుసు సచివాలయాలు ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. అన్ని పనులు సచివాలయాల ద్వారా ఇవాళ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇతర ఏ రకాలైన అవసరాలు ఉన్నా రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో అయితే అన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జరిగేవి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధం లేకుండా అన్ని సచివాలయం లెవెల్లోనే వాలంటీర్లు సెక్రటరీలు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అటువంటి అవసరం ఉందని చెప్పి అనిపిస్తే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మనం ఒక ప్లేస్ ఒకటి చూసి ఎంవిపి కాలనీ కానీ అరిలో ప్రాంతంలో కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి మనం తీసుకెళ్దామని కూడా తెలియజేస్తాం.